అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి తాజా సమాచారంలో భాగంగా ఉద్యోగులకు బిగ్ అలర్ట్, కొత్త హెల్త్ స్కీము సంచలనం. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి బిగ్ అలర్ట్. సీజీహెచ్ఎస్ హెల్త్ స్కీమ్ స్థానంలో సరికొత్త హెల్త్ స్కీమ్ను ప్రవేశపెట్టబోతున్న కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. కేంద్రంలో మోడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 8వ పే కమిషన్ జనవరి నెలలో ప్రకటించింది. ఈ కమిషన్ ద్వారా ఉద్యోగుల జీవితాలతో పాటుగా పెన్షన్దారులకు పెద్ద మొత్తంలో పెన్షన్ కూడా పెరగబోతుంది. ఈ మేరకు 8వ పే కమిషన్ ప్రస్తుతం ఉద్యోగులకు లభిస్తున్న వేతనం, అలాగే పెన్షన్దారులకు లభిస్తున్న పెన్షన్ రెండింటినీ సమీక్షించి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు అందజేస్తుంది. దాని ఆధారంగా వారి వేతనాలు పెంచేందుకు ఒక మార్గం కూడా లభిస్తుంది. అయితే ఈసారి 8వ వేతన కమిషన్ 2026 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చేందుకు షెడ్యూల్ ఉంది. అయినప్పటికీ ఇంకా కమిషన్ అయితే ఏర్పాటు కాలేదు, కానీ ఈ కమిషన్పై అంచనాలు మాత్రం పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇప్పటికే ఉద్యోగులు తమకు ఎంత ఫిట్మెంట్ ఆధారంగా వేతనం చెల్లించాలో ప్రభుత్వానికి విజ్ఞప్తి సైతం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే 8వ పే కమిషన్కు సంబంధించి కొన్ని కీలక అంచనాలు ఇప్పుడు పలు వార్తా కథనాల రూపంలో అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న సీజీహెచ్ఎస్ ఆరోగ్య స్కీమ్ కొత్త ఆరోగ్య స్కీమ్ ఒకటి ప్రవేశపెట్టే అవకాశం ఉందనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అసలు సీజీహెచ్ఎస్ అంటే ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే వారి కుటుంబ సభ్యులు పెన్షన్ పొందే వారికి సీజీహెచ్ హెల్త్ స్కీమ్ అందుబాటులో ఉంది. దీని ద్వారా వారికి వైద్య సేవలు అందిస్తారు. ఇక కొత్త స్కీమ్ పేరు ఇదే కావచ్చు. గతంలో 6వ పే కమిషన్ ద్వారా ఈ ఆరోగ్య బీమా స్కీమ్ ప్రారంభించి కొత్తగా జాయిన్ అయ్యే ఉద్యోగులని తప్పనిసరిగా జాయిన్ కావాలని సూచించేసింది. ఇంకా 7వ పే కమిషన్ ఎవరైతే సీజీఎస్ స్కీమ్ కింద అందుబాటులో లేదో వారికి సమీపంలో ఉన్న ఆసుపత్రులు సీజీఎస్ స్కీమ్కి జత చేయాలని సూచన చేసింది. అయితే ప్రస్తుతం మాత్రం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సీజీహెచ్ఎస్ స్థానంలో ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ పెన్షన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనే కొత్త బీమా పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉందనే వార్తలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. దీనికి బీమా ప్రాధికార సంస్థ IRDAకు చెందిన బీమా కంపెనీల ద్వారా అమలు చేసే అవకాశం ఉంది.